హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో కిల్లర్కి అండ్ విశ్వాకి మధ్య గొడవ జరగటం చూసాం. ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. వాళ్ళిద్దరి మధ్య గొడవని సునీత ఆపటానికి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు ఆగరు. ఆ గొడవలో విశ్వ చేతికి గన్ దొరుకుతుంది. ఆ గన్ తీసుకొని కిల్లర్ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ సౌండ్కి చుట్టుపక్కన వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటారు. అలాగే పోలీసులు కూడా సునీత వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. విశ్వాన్ని అరెస్ట్ చేసి దేవా దగ్గరికి తీసుకొస్తారు. సార్, ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు, కానీ ఇన్నాళ్ళు పరువు కోసం, సొసైటీ కోసం ఎవరికీ తెలియకుండా దాచిన ఒక్క నిజాన్ని వినండి అని అంటాడు విశ్వ. ఇలాంటి కథలు చాలా విన్నాను, నీలాంటి క్రిమినల్స్ని చాలా మందిని చూశాను అని అంటారు దేవా. సార్, అబద్ధం అని ఫిక్స్ అయితే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి నిజాలు చెప్పలేరు సార్ అని అంటాడు విశ్వ. సరే అయితే చెప్పు అని అంటారు దేవా. ప్రతి టీనేజ్ అమ్మాయిలాగానే దిశ కూడా లవ్లో పడింది, కానీ రాంగ్ పర్సన్తో. వాడు ఫస్ట్ నుంచి చాలా తెలివిగా దిశాని ట్రాప్ చేశాడు. తన అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తన ప్రైవేట్ పిక్స్ సీక్రెట్గా తీసుకున్నాడు. అప్పటి నుంచి దిశని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆ టెన్షన్స్ పడలేక తను వేరే ఊరికి కూడా షిఫ్ట్ అయింది. తన ఫోన్ నెంబర్ కూడా మార్చేసింది సార్. వాడిని కంప్లీట్గా అవాయిడ్ చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత మేం కలుసుకున్నాం. మేమిద్దరం లవ్ చేసుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోయినా మేం పెళ్లి చేసుకున్నాం. లైఫ్ చాలా హ్యాపీగా ఉండింది. అనుకోని టైంకి సన్నీ మా లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు. దిశాని ఆ పిక్స్ బయట పెడతానని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో మా ఫ్యామిలీ పరువు పోకూడదని వాడు ఎన్ని డబ్బులు అడిగితే అంత ఇచ్చేసేది దిశ. కానీ వాడు అక్కడితో ఆగలేదు. వాడితో టైం స్పెండ్ చేయమని హెరాస్ చేసేవాడు. రోజు రోజుకి హెరాస్మెంట్ ఎక్కువ అవడంతో వాడిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేసింది. సన్నీని చంపడానికి ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని హైర్ చేసుకుంది. డిసెంబర్ 17న సన్నీని చంపడానికి ఫామ్ హౌస్ తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళే దారిలో సన్నీకి అనుమానం వచ్చింది. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఏం చేయబోతున్నావు? నన్ను చంపడానికి ప్లాన్ చేసావు కదా, ఎవరు వాడు? నా దగ్గరికి రావద్దు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను దీన్ని చంపేస్తా అని చెప్పేసి సన్నీ దిశాని చంపేసి పారిపోతుండగా ఆ కిల్లర్ సన్నీని చంపేశాడు. సన్నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఆ కిల్లర్ తీసుకొని వాళ్ళని ఫామ్ హౌస్లోనే పూర్తి చేసి ఆ కార్ని చెరువులో తోసేశాడు అని అంటాడు మన విశ్వ. నీకిదంతా ఎలా తెలుసు అని అడుగుతారు దేవా. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉందని కేసు క్లోజ్ చేశారో అప్పుడు కిల్లర్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు. జరిగిందంతా చెప్పి అవన్నీ బయట పెడతానని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు అని అంటాడు విశ్వ. మరి నువ్వు ఇదంతా పోలీసులకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు దేవా. దిశ తన ప్రాణాలు కోల్పోయింది మా ఇంటి పరువు కాపాడటానికి. నేను తన పరువు కాపాడటానికి ఎవరికీ చెప్పలేదు. అందుకే కిల్లర్ ఎప్పుడు అడిగినా ఎంత అడిగినా డబ్బులు అడిగినంత ఇచ్చేసేవాడిని అని అంటారు విశ్వ. మరి నీకు కిల్లర్ని చంపేంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతారు దేవా. డబ్బులు ఇచ్చాక ఆ కిల్లర్ సునీత మీద అటెంప్ట్ చేశాడు. గన్ను పెట్టి మరీ మొలిస్ట్ చేయడానికి ట్రై చేశాడు. నేను అందుకే తన్ని సేవ్ చేయాలని చూశాను. అప్పుడు యాక్సిడెంటల్గా తనకి బుల్లెట్ తగిలింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సార్ అని అంటాడు విశ్వ. ఇక తనని పంపించేసి సునీతని ఎంక్వైరీ కోసం పిలిపిస్తారు దేవా. సన్నీకి నీకు మధ్య ఏంటి గొడవ అని అడుగుతారు దేవా. సన్నీ నాకు కాలేజ్లో పరిచయం. లవ్ అన్న వెంటపడేవాడు. నో అని చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు తను మొలెస్ట్ చేయడానికి ట్రై చేశాడు. మా గొడవ చాలా పెద్దగా అయింది, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అని అంటుంది సునీత. ఏ పోలీస్ స్టేషన్ అని అడుగుతారు దేవా. కూకట్పల్లి PS అని అంటుంది సునీత. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.